వాక్య ధ్యానాంశమై పరిశుద్ధ గ్రంథమును తెరచి యెషయా ప్రవచన గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చదవబడినటువంటి లేఖనములో నుండి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని ఒకంత మనము పరిశీలన చేద్దాం. సర్వశక్తి గల దేవుడు మనతో చెప్తున్నటువంటి మాటలు. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? ఈరోజు మన వాక్యాంశం నూతన ప్రారంభమునకు అడ్డంకులు. నూతన ప్రారంభమునకు అడ్డంకులు. ప్రియమైన దేవుని జనాంగమా, సర్వాధికారైన దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అని ప్రశ్నిస్తున్నాడు సర్వశక్తి కలిగిన దేవుడు. అంటే దేని బిడ్డలారా, ఈ వాగ్దానం ప్రవచనాత్మకమైనటువంటిది. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దములో ప్రవచించబడిన ఈ ప్రవచనం 2008 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఎవరైతే ఆ వాగ్దానమందు విశ్వసిస్తారో, ఆలోచిస్తారో, నిదానిస్తారో, వారి జీవితంలో ఇప్పుడు కూడా ఆయన తన అద్భుతమైన కార్యాన్ని చేయడానికి, మీ జీవితంలో ఒక నూతన ప్రారంభమును అనుగ్రహింపజేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యాన్ని మనము గమనిస్తే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు, కానీ మన జీవితంలోనే అది జరగటంలే. కారణం ఏంటంటే మనము దాన్ని ఆలోచించడం లేదు, దాని గురించి మనము లక్ష్యం ఉంచటం లేదు. దేవుని వాగ్దానాలను మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని వాగ్దానాలను మనము అపనమ్మకముగా తీసుకుంటున్నాం, లేక దేవుని వాగ్దానములన్నిటినీ కూడా చులకన చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మీ ఇంటిలో మీ భర్త మాట, తండ్రి మాట, లేక మావయ్య గారి మాట, అత్తయ్య గారి మాట చులకన చేసినట్లుగా సర్వశక్తి కలిగిన, జీవము కలిగిన దేవుని మాటలను, వాగ్దానాలను మనము చులకనగా చూస్తున్నాం. అందుకొరకే దేవుడు అంటున్నాడు, ఇదిగో. దాని మాటకు అర్థం ఏంటి తెలుసా? చాలా సందర్భాల్లో మన పిల్లలు, నువ్వు నాకేం చేస్తావు, నన్నేం పట్టించుకున్నావు, నా ఎడల నువ్వేం జరిగిస్తున్నావు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు, వాళ్ళ కొరకు మనము చేసినటువంటి కార్యాలను చూపించినప్పుడు మనం అంటాం, ఇదిగో నీ కొరకు ఇంత చేశాను, ఇది చేశాను, అది చేశాను అని మనము చూపిస్తాం. అవునా? ఈరోజు మహిమ కలిగిన దేవుడు మనలందరినీ అడుగుచున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ ప్రారంభించుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, దాన్ని మీరు ఆలోచించరా? నేను
అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అంటున్నాడు. ఎడారిలో నదులను పారజేయుచున్నాను అంటున్నాడు. ఎడారిలో ఉండేది ఇసుకే, అక్కడ నదులు కాదు. కానీ సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, నీరు లేని చోట నదులను సృష్టించేవాడను నేను. అరణ్యములో అసలు త్రోవ లేని మన యొక్క ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ, అటు కర్ణాటక, ఇటు తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి నల్లమల్ల అడవులు ఉన్నాయి కదా, ఆ అడవులకి కొన్ని ప్రాంతాలకి ఇంకా ఇప్పటికీ త్రోవ లేదు. మార్గము లేని ఆ అడవులు, ఆ అరణ్యాలు ఇప్పటికీ ఉన్నాయి. అందుకొరకే మార్గము లేని చోట స్మగ్లర్స్ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ఎక్విప్మెంట్స్ ఉన్న ప్రభుత్వం కూడా అక్కడికి వెళ్ళలేని, చేరలేని స్థలాలన్నమాట అవి. కానీ అలాంటి భయంకరమైనటువంటి చోటుకు కూడా దేవుడు మార్గాలను ఏర్పాటు చేస్తారంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేని బిడ్డలారా, మరి ఎందుకు మన జీవితంలో కార్యము జరుగుటలేదు? ఎందుకు ఒక నూతనమైన ప్రారంభము మన బ్రతుకునకు ప్రారంభించబడటం లేదు? దానికి గల కారణం ఏంటి? దానికున్న అడ్డులు, ఆటంకాలేంటి? పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ఈ విషయమై ఇశ్రాయేలు ప్రజలను మనం అడిగితే వారు బహు స్పష్టంగా చెప్తారు, అయ్యా, మా జీవితంలో మేము అనేక వందల సంవత్సరాలు బానిసలుగా ఉన్నాం. బానిసత్వంలోనే బాగుందనుకుని బతికేశాం. కానీ కొంతకాలానికి మాకు జ్ఞానోదయం అయింది. అప్పుడు దేవుడు జ్ఞాపకంకి వచ్చాడు. మొరపెట్టడం ప్రారంభించాం. ఆయన మొరపెట్టినప్పుడు ఆ గొప్ప దేవుడు మా మొరలాలకించి మమ్మలను భయంకరమైన బానిసత్వములో నుండి, బంధకములో నుండి, కఠినమైన శర నుండి మాకు విడుదల కలగజేశాడు. మా బ్రతుకులో ఒక నూతనత్వాన్ని ప్రారంభింపజేశాడు. కానీ ఆ ప్రారంభమును మేము గుర్తించలేకపోయాం, గ్రహించలేకపోయాం, అర్థం చేసుకోలేకపోయాం, ఆలోచించలేకపోయామని వారు మనకి తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఒక నూతన ప్రారంభానికి ఏంటి మన జీవితంలో అడ్డంకు? నెంబర్ 1, మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే, దేవుడు ఒక కార్యము జరిగించడము కొరకు అందుబాటులో సిద్ధముగా ఉన్న వ్యక్తి లేకపోవడం. నీ జీవితంలో ఒక దేవుడు ఒక నూతన ప్రారంభము చేయాలంటే నీవు దేవునికి అందుబాటులో ఉన్న వ్యక్తివిగా ఉండాలి. నీవు అన్ని సమయాల్లో అవైలబుల్గా ఉండాలి. దేవునికి అందుబాటులో లేకుండా నీకు నచ్చినప్పుడు, నీకు ఇష్టం వచ్చినప్పుడు, నీకు కోరిక పుట్టినప్పుడు, నీకు మనసు పుట్టినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి కార్యం చేయమంటే ఆయన కార్యము జరిగించాడు. ఆయన ఒక అద్భుతం చేయాలంటే ఆయనకు నువ్వు అందుబాటులో ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలందరి జీవితంలో ఒక నూతన ప్రారంభమును ప్రారంభించుట కొరకు ఆయన ఒక వ్యక్తిని వెతికాడు. అతడు అరణ్యములో దొరికాడు. అతన్ని పట్టుకోవడం కొరకు దేవుడు ఒక వింతను పుట్టించాడు. మండుచున్న పొదలో, కాలిపోని ఆ పొదలో దేవుని యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఆ వ్యక్తి ఆకర్షించబడి ఆ దర్శనానికి దగ్గరికి వచ్చాడు. వచ్చిన మోషే దేవునికి సరి అయిన పాత్రగా, సరి అయిన వ్యక్తిగా తన్ను తానుగా
అనుకూలంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీ కుటుంబాన్ని విడిపించడానికి, నీ గ్రామాన్ని విడిపించడానికి, నీ రక్త సంబంధులను విడిపించడానికి ఒకవేళ నిన్ను ఆ పాత్రగా పిలుచుకుని ఉన్నాడేమో, నిన్ను ఆ సాధనముగా, ఆ వ్యక్తిగా నిన్ను ఎన్నుకుని ఉన్నాడేమో, ఈరోజు నీవు అది గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు ఎంత వయసులో ఉన్నావు, నీకు శక్తి ఉందా, నీ కాళ్ళల్లో సత్తువ ఉందా, బలం ఉందా అని ప్రభువు అడుగుటలేదు. నీవు ఆయనకి అనుకూలంగా ఉన్నావా లేదా? మోషేను దేవుడు పిలిచినప్పుడు మోషేకు 80 సంవత్సరాల వయసు. తన జీవితంలో అన్నీ అయిపోయాయి, ఇంకా అతనికి ఏమీ లేదు. 80 సంవత్సరాల వయసులో తను చేసింది ఏంటంటే 2 కొడుకులకు అన్నాడు, అంతే. ఏమీ చేయలేదు, ఏ గుర్తింపు లేదు. కానీ దేవుడు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు నిన్ను పిలుచుకుని ఉన్నప్పుడు, ఆయనకు అనుకూలముగా ఉంటే విడుదలకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ ఆయనే నీకు అనుగ్రహింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ శక్తిని నీకు అనుగ్రహింపజేస్తాడు, ఆ వాక్కుని నీ నోట ఉంచుతాడు, ఆ అభిషేకము నీ మీద ఉంటుంది, ఆ బలము నీ మీద ఉంటుంది. రాజుల ఎదుట సహితం, ఇంకా చెప్పాలంటే క్రూరత్వము కలిగిన భయంకరమైన కఠినాత్ముడైన ఫరో ఎదుట నిలవగలిగే శక్తిని దేవుడు మోషేకు అనుగ్రహించాడు. ఏ రోజు నీ కష్టం, నీ శ్రమ, నీ బాధ, నీ బంధకం, నీకున్నటువంటి బానిసత్వం, దాస్యత్వం ఎంత కఠినమైనదైనా దాని ఎదుట నిలబెట్టడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఈరోజు నీవు విశ్వసిస్తే ఎవరినో పంపించడు, నీలోని తన ఆదరణకర్తను పంపిస్తాడు. తన అభిషేకాన్ని నీలోనే ఉంచి నిన్ను కఠినమైన పరిస్థితులు ఎదుట నిలబెట్టి, నువ్వు నిలవలేని అనుకుంటున్నావు కదా, నా వల్ల కాదు అనుకుంటున్నావు కదా, నేను అక్కడ నిలబడలేను, నా వల్ల కాదు, వేరొకరిని చూసుకో అంటున్నావు కదా, అలాంటి వ్యక్తివైన నిన్ను ఆయన యొద్దకు వచ్చావు గనుక, ఆయనకు సమీపంగా వచ్చావు గనుక, నిన్ను పేరు పెట్టి పిలిచిన నీ దేవుడు నీకు విడుదలకు మార్గాన్ని చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ బ్రతుకులో ఒక నూతన ప్రారంభాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించారు. ప్రేమ బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు నీ ద్వారా తన కార్యము జరిగించాలంటే నీవు మూల్యము చెల్లించాలి. ఇవేం చేయాలి? మూల్యము చెల్లించాలి, క్రయమును చెల్లించాలి. చూడండి, నిర్గమాకాండ 3వ అధ్యాయం 9-10 వచనాలు. ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నీ ఐగుప్తుల్లో నుండి తోడుకుని పోవలెన నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమ బిడ్డలారా, ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, కాగా రమ్ము. అప్పటి వరకు మోషే గొర్రెలు మేపుకుంటున్నాడు. తాను ఎవరి దగ్గర నిలబడాలంటే గొర్రెల దగ్గర నిలబడ్డాడు. తను ఇంకెవరి దగ్గర నిలబడలే. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఫరో యొద్ద నిలబెట్టబోతున్నాను, అక్కడ నీకు నా కార్యాన్ని చూపించబోతున్నాను, రమ్ము అంటున్నాడు. దేవుడు ఈరోజు మనందరినీ రమ్ము అని పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు నువ్వు మూల్యం చెల్లించాలి. నీకు ఏ పని చేస్తున్నావో ఆ పనిని విడిచిపెట్టాలి. అంటే ఉద్యోగం మానేసి, వ్యాపారం మానేసి, పనిపాట్లు మానేసి దేవుడు రమ్మంటున్నాడా? నో. ఈరోజు నీ యొక్క జీవితంలో
నీ యొక్క విడుదల కొరకు, నీ కుటుంబ విడుదల కొరకు, నీ యొక్క బంధువుల విడుదల కొరకు, నీ సంఘ విడుదల కొరకు, నీ గ్రామ విడుదల కొరకు నీవు పాటుపడే వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభు రమ్మన్న చోటికి నీవు రాగలగాలి. ఆయన వెళ్ళమన్న చోటికి నువ్వు వెళ్ళగలగాలి. అప్పుడు నిశ్చయముగా నీ పక్షముగా దేవుడు ఉండి తన అద్భుతమైన కార్యాన్ని జరిగింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, సౌఖ్యముగా ఉన్న స్థలాన్ని మనము విడిచిపెట్టాలి. సౌఖ్యముగా ఉన్న స్థలాన్ని మనము విడిచిపెట్టాలి. దేవుని యొక్క నూతన ప్రారంభం నీలో ఎప్పుడు జరుగుతుంది? ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఒక స్త్రీ మనకి కనబడుతుంది. ఆమె చాలా అలసిపోయింది, చాలా కృంగిపోయింది, తనకున్న ధనమంతటినీ పోగొట్టుకుంది. ఇక తన దగ్గరంటూ ఏమీ లేదు. శరీరం బాగా బలహీనమైపోయింది. కానీ ఏమాత్రము కూడా అడుగు వేయలేని స్థితిలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో తన యొక్క శరీరం కోరుకునేది ఏంటంటే ఇంటిలో ఉండి మంచం మీద పడుకుని ఉండడం మాత్రమే. కదలడానికి ఏమాత్రము ఒప్పుకోదు. తను అనుకోవచ్చు, ఈ మార్గం గుండా యేసయ్య వెళుతున్నాడట, నేను ఇంటి దగ్గరే ఉన్నాను, నా పరిస్థితి దేవునికి తెలుసు, మంచం మీదే ఉండి ప్రార్థన చేసుకుంటాను, ఆయన సర్వశక్తి గలవాడు కదా, గొప్ప జ్ఞాని కదా, నా పక్షంగా ఎందుకు కార్యం చేయలేడు? ఆ జనసమూహంలోనికి వెళితే ఎవరైనా నన్ను తొక్కేయచ్చు, నన్ను ఎవరైనా చూసి గుర్తుపట్టి అంటరాని దానని రాళ్లతో కొట్టేయచ్చు, ఎందుకు ఈ బాధలన్నీ, ఎందుకు ఇంటిలోనే ఉండిపోతాను అని తాను అనుకోలేదట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈనాడు సంఘములో చాలా మంది తమ జీవితంలో దేవుడు నూతన కార్యము చేయాలని ఒక దినాన్ని నిర్ణయించే ఇంటి దగ్గర ఉండిపోతున్నారు. వాళ్ళు చెప్పే మాటలు ఏంటి తెలుసా? మేము ఇంటికాడ ఉండి ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళు మారు మనసు పొందినప్పుడు ఇంటి దగ్గర ఉండి మారు మనసు పొందలేదు కదా. మారు మనసు పొందిన వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి ప్రతి వారము తప్పిపోకుండా, ప్రతి దినము తప్పిపోకుండా ప్రభు దగ్గర పాకులాడేవారు కదా. ఎక్కడ లేని బలహీనతలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసాయండి? బాగోలేనప్పుడే ప్రభు దగ్గరికి పరిగెట్టుకుని వచ్చాము, ఇప్పుడు అన్నీ బాగున్నాయి. తెలియకుండానే మనలోనికి నిర్లక్ష్యమని ఆ ఆత్మ ప్రవేశించి దేవుని సన్నిధికి రాకుండా దేవుడు చేసే కార్యాలను మన ముందు పెడుతున్నా ఆ అద్భుతాన్ని అందుకోకుండా, నూతన ప్రారంభంలోనికి వెళ్లకుండా మన జీవితంలో మోడుబారిపోయిన వారంగా, ఎండిపోయిన వారంగా మన బ్రతుకును అలాగ ఎడారి జీవితముగా, అరణ్య జీవితంగా ఉంచేసుకుంటున్నాం. ఈ రోజు సర్వశక్తిగల దేవుడు మిమ్మలను దర్శించును గాక. ఆమె తన సౌఖ్యాన్ని విడిచిపెట్టింది. బాగోలేనప్పుడు కాళ్ళు ముడుచుకుని, దుప్పడ ముసుకేసుకుని నిద్రపోతే చాలా సౌఖ్యంగా ఉంటుంది. దేవుని సన్నిధికి వెళితే ఏం ప్రాబ్లం, అందరిలో వెళ్ళలేం అని అనుకోలేదామే. ఆ జన సమూహమును దాటుకుంటూ ఏది ఏమైనా ప్రభు దగ్గరికి చేరిపోయిందామే. ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. ఆయనలో ఉన్న ప్రభావము ఆమెలోనికి ప్రవహించింది. ఎడారిలో నదులు ప్రవహింపజేస్తానని చెప్పిన ఎడారిగా మారిపోయిన తన బ్రతుకులోనికి యేసయ్య ప్రభావము ప్రవహించగానే తక్షణమే ఆమె స్వస్థత పొందింది, నూతన జీవితం అనుభవించింది. ఈ రోజు నీ జీవితంలో దేవుడు అలాంటి కార్యము జరిగించును గాక. ప్రభువుకు అసాధ్యమైంది లేదో. దేవుడు ఈరోజు నీలో నూతన కార్యం చేయబోతున్నాడు. నీవు అందుబాటులో ఉంటే, ఇఫ్ యు ఆర్ నియర్ టు గాడ్,
దేవునికి నువ్వు సమీపంగా ఉంటే. ఆమె ఇంటి దగ్గర లేదు, ఎవరి సహాయం అడగలే, ఎవరిని బ్రతిమాలలేదు, తనకున్న శక్తిని కూడగట్టుకుంది, దేవుని సన్నిధికి చేరింది, ఆయన వస్త్రపు చెంగును ముట్టింది, స్వస్థత పొందింది. ఈరోజు మీరు దేవుని సన్నిధికి వచ్చింది ఎవరి యొక్క రంగులు చూడడానికి కాదు, ఎవరి మాటలు వినడానికి కాదు, దేవుని మహిమను చూచి ఆయన ప్రభావమును మీరు తాకడానికి వచ్చారు. నీకు అందుబాటులో ఉన్న దేవుని ప్రభావమును నీవు అందుబాటులో ఉండి అందుకుందువుగాక. నీవు అందుకుంటే అద్భుతం జరుగుతుంది, నువ్వు అందుకుంటే ఆరంభం అవుతుంది, నువ్వు అందుకుంటే నీ జీవితంలో నూతనమైన ప్రారంభం జరుగుతుంది. ఇది నూతన సంవత్సర ప్రసంగం కాదు, నీ బ్రతుకులో నూతన ఆరంభానికి ఒక మాట దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. ఎంతకాలము నీవు అరణ్య బ్రతుకును అనుభవిస్తావు, ఎంతకాలం ఎడారి జీవితాన్ని నీవు అనుభవిస్తావు. ఈరోజు ఆ స్త్రీ వలె, మోషే వలె ఒక నిర్ణయం మనం తీసుకుందామా? ప్రభుకి అందుబాటులోనికి వద్దామా? దేవుని సందులో ప్రార్థిస్తున్నాను, ప్రభువా వాట్ ఈస్ దిస్? ఏంటి బలహీనత? విడుదల కలగదా అని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఈ మాటతో నన్ను బలపరిచాడు. దేవుడు రాత్రి నన్ను దర్శించాడు. అది శుక్రవారం అసలు నిలబడడానికి శక్తి లేదు. నేను డిసైడ్ అయ్యాను, ఆదివారం ఆరాధన నేనే చేయాలి, వాక్యం నేనే చెప్పాలి. దేవుడు తన శక్తి నాకు ఇస్తాడు. చాలామంది ఫోన్లు చేస్తే, పాస్టర్ గారు బాగుందా? నేను ఫోన్ చేసిన, పాస్టర్ గారు మీకు బాగుందా అని. ఐఎమ్ ఆల్ రైట్, నేను బాగున్నాను. కానీ మీ మాటలో ఇంకా మార్పు రాలేదు, మాటలో మార్పు రాలేదు, కానీ బాడీలో మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడితే దగ్గు 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 వచ్చేసేది, కానీ ఇప్పుడు గట్టిగా అరిచిన దగ్గర రావట్లేదు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహిమను ప్రభావమును మనము పొందినప్పుడు నిశ్చయముగా దేవుడు తన శక్తిని మనకిస్తాడు. కాబట్టి ఈరోజు నీవు ఏంటి ఆటంకం అంటే, నువ్వు అందుబాటులో లేకపోవడమే ఆటంకం. నీవు దేవునికి సమీపంగా రాకపోవడమే ఆటంకం. నీలో ఉన్న సాకులు చెప్తూ నువ్వు వెనక్కి దిగజారిపోవడమే ఆటంకం. ఆటంకాలన్నిటిని నువ్వు తెంచి ఆలోచించు, నిదానించు, అర్థం చేసుకో. దేవుడు నీ బ్రతుకులో ఇప్పుడే కార్యం చేస్తున్నాడు, అది ఇప్పుడే ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం. రెండవ ఆటంకం, రెండవది నెంబర్ 2, తప్పుడు సాంగత్యం లేక చెయ్యకూడని సహవాసం. మన జీవితంలో ఆటంకముగా ఉండేది చెయ్యకూడని సహవాసం, తప్పుడు సాంగత్యం మన నూతన ప్రారంభానికి ఆటంకంగా మిగిలిపోతుంది. మనం ఎంతో ఆసక్తితో దేవునిలో ఆత్మీయతలో ఎదగాలని ఆశపడుతూ ఉంటాం. మొదట ఆత్మీయులతోనే సహవాసం ప్రారంభిస్తాం. రాను 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 మన సహవాసం ఆత్మీయతలో నుండి అవతలకి వెళ్ళి అన్యులతో సహవాసం చేస్తాం. అనగా దేవుని సహవాసంలో లేని వారితో, దేవుని వాక్య అనుభవము లేని వారితో, దేవుని యొక్క ఆత్మీయ వరముల అనుభవము లేని వారితో సహవాసము చేసి, వారు సలహాలను తీసుకుని, వారి యొక్క సూచనల మేరకు మన యొక్క జీవితంలో తెలియకుండానే దేవుని యొక్క కార్యానికి ఆటంకంగా మనం మిగిలిపోతూ ఉన్నాం. ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు మీ అందరి యొక్క హృదయాలలో ఇప్పుడే ఆ తలంపును పెట్టునుగాక. మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మన సహవాసం అయితే క్రీస్తుతో కూడాను పరలోకపు తండ్రితో కూడాను ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మీ సహవాసం ఎవరితో? మీ సాంగత్యం ఎవరితో?
సహవాసకులు నిన్ను ప్రోత్సహించేవారిగా ఉన్నారా, వెనకకు తీసుకువెళ్ళిపోయేవారిగా ఉన్నారా? నిర్గమకాండం 12వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినట్లయితే, అనేకులు అన్యజనులు సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 11వ అధ్యాయం సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వాక్య భాగంలో చూడండి, ఇశ్రాయేలీలు భయంకరమైన బానిసత్వములో, బాధలో, కృంగుబాటులో ఉండగా మొరపెట్టారు, ఏడ్చారు, ప్రభువా మాకు విడుదల కావాలని. వారి మొరను దేవుడు విని వారిని విడిపించాడు. ఈ భూమి మీద ఎవ్వరూ తినలేని ఆకాశపు ధాన్యాన్ని కురిపించి పరలోక మన్నాను వారికి, అంటే పరలోకపు ఆహారాన్ని వారికి భుజింపజేశాడు. ఇప్పుడు వారు అంటున్నారు కదా, వారిలో పుట్టిన ఆలోచన కాదు. మీరు గమనించండి, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు ఎవరితో మిశ్రితమైపోయారు? ఎవరితో కలిసిపోయారు? ఏ జనము మిమ్మల్ని వెంబడించింది? ఆనాడు ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వాళ్ళు కూడా వీరితో పాటు వచ్చేసారట. వచ్చినటువంటి వారిలో, వీరితో సహవాసం చేసిన వారిలో ఏమాత్రం మార్పు రాలేదు. మార్పు లేని వారు ఎంత సహవాసం కలిగిన వారుగా ఉన్నా మార్పు రారు. దేవునికి స్తోత్రం. వారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. ఈరోజు అలాంటి వాత వేయబడిన మనస్సాక్షి గలవారు మన మధ్య ఉండకుందురుగాక. దేవుడు ప్రతి ఒక్కరి మనసులను మెత్తనపరచునుగాక. వారి మనసులో మార్పు పుట్టునుగాక. వీళ్ళందరూ మాంసాపేక్ష పరులై ఉన్నారటండి. వీరు వారి ప్రభావమును ఇశ్రాయేలు మీద పెట్టారు. ఇదిగో, ఎప్పుడు ఇదే తింటామా, ఇదే త్రాగుతామా, ఒక ప్రత్యేకత మనకు ఉండాలి కదా అని లేని గతాన్ని జ్ఞాపకం చేశారు. వీళ్ళంట బానిసలుగా బానిసత్వం చేస్తే తినే ఆహారాన్ని ఉచితంగా తిన్నామంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎంత ఘోరం! నీ సహవాసం దేవుని యొక్క ఆత్మకార్యాలను మార్చేస్తుంది. మాటల్లో మార్పు వచ్చేస్తుంది. దేవుడు చేసిన అద్భుతాలు అన్నప్పటికప్పుడే నువ్వు మర్చిపోతావు. నీకు నీ గతం జ్ఞాపకం వస్తుంది అనుకోండి, దేవుని కార్యాలు మర్చిపోతావు. కాబట్టి నీ సహవాసం ఎలాంటిది? నీవు ఎలాంటి సహవాసం కలిగి ఉన్నావు? తగిన సహవాసం లేకపోతే, చేయవలసిన సహవాసం చేయకపోతే మన బ్రతుకులో చాలా నష్టపోతాం. ప్రియమైన బిడ్డలారా, వారి బ్రతుకులో దేవుడు ఎంతగానో వారి పట్ల ఒక అద్భుతం చేయాలని, నూతనమైన రాజ్యంలోనికి, నూతన ఆశీర్వాదంలోనికి ప్రవేశించాలని ఆయన వారిని నడిపిస్తూ ఉంటే, ఈ మిశ్రిత జనముతో వారు సహవాసము చేయటం వలన
ఆ సహవాసమే వారిని స్వాస్థ్యాన్ని పొందకుండా ఆటంకం చేసింది. అద్భుతములోనికి ప్రవేశించకుండా అడ్డుపరిచింది. వారు సనిగారు, వారితో పాటు వీళ్ళు సనిగారు. వాళ్ళు మాట్లాడారు, వారితో పాటు వీరు మాట్లాడారు. అందుకొరకే వారి జీవితంలో దేవుడు అనుగ్రహించిన నూతనమైన రాజ్యములోనికి ప్రవేశించకుండానే అరణ్యములోనే రాలిపోరారు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో దేవుడు ఒక నూతనమైన ప్రారంభాన్ని చేయాలనుకుంటున్నాడు. ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. నీ అరణ్యములో మార్గాలు ఏర్పరచాలనుకుంటున్నాడు. నీ ఎడారిలో త్రోవలను చేయాల, లేకపోతే నదులను ప్రవహింపజేయాలనుకుంటున్నాడు. ఆ గొప్ప దేవుని యొక్క ఉద్దేశాలను నువ్వు ఆలోచించడం మానివేసి నీవు నీ ఇష్టానుసారమైన సహవాసాలు చేసి చెడ్డ సాంగత్యం మంచి నడవడుకను చెరుపునని ఎరిగి ఏ రోజు నీ సహవాసాన్ని జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, మూడవదిగా కృతజ్ఞత. కృతజ్ఞత అంటే కృతజ్ఞత లేకపోవడం. దేవునికి స్తోత్రం. మన జీవితంలో దేవుడు ఒక నూతనమైన ప్రారంభం చేయాలంటే మనము కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారముగా కాదు. అంటే మీకు చెప్పాలంటే చేసిన మేలులు మరిచిపోయే వారముగా ఉండకూడదు. చేసిన మేలులను జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి. మన జీవితంలో ఒక నూతనమైన ప్రారంభానికి ఒక గొప్ప ఆటంకం ఏంటంటే దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోకపోవడమే. అందుకొరకే ఆలోచించండి, నిదానించండి, తెలుసుకొనండి అని ప్రభు మనల్ని హెచ్చరించడానికి గల కారణం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనము కృతజ్ఞత కలిగిన వారముగా ఉన్నామా? చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేశారు. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలందరూ మోషే అహరోనుల పైన సనుగు కొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా సావలేదు, ఈ అరణ్యమందు మేమేలా సావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్ముని దేశములోనికి ఎలా తీసుకుని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు గదా అని వారితో అనిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. ఈ యొక్క వాక్య భాగాలన్నీ మనం చూసినప్పుడు ప్రజలందరూ కూడా 14వ అధ్యాయము, 11వ అధ్యాయం, 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుణ్ణి చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బదులు, స్తుతించడానికి బదులు వారు సనుగుడు ప్రారంభించారు. వారు సనుగుడు మాత్రమే కాదు, వాళ్ళు అంటున్నారు కదా, మేమెందుకు ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళిపోవడమే మాకు మేలు కదా, మేము ఆ యొక్క స్థలంలోనే ఉండడం, ఆ యొక్క స్థలంలోనే సావడం మేలు కదా అని గతములోనికి మళ్ళా వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుని మీద నీకు ఎప్పుడైతే కృతజ్ఞత బుద్ధి తగ్గిపోతుందో, కృతజ్ఞత మనసు తగ్గిపోతుందో, నీ జీవితంలో నీ గతంలో నువ్వు వెళ్ళిపోతావు, వెనకటికి నువ్వు వెళ్ళిపోతావు. నీవు మరలా లోతు భార్య అవలే నీ జీవితంలో వెనకకు చూచి ఉప్పు స్తంభంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క దినాన దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం
10వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటుంది కదా, మీరు సనగకుడి, మీలో కొందరు సనిగి సంహారకుని వలన నశించిపోయిరి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి చెప్పడము కొరకై వ్రాయబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో వారు చాలా మంది సనిగారు, వారు సనిగి సంహారకుని వలన సంహరించబడ్డారు. కాబట్టి మీరు సనగకుడి. ఇవన్నీ కూడా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుట కొరకై దృష్టాంతముగా వ్రాయబడి ఉన్నవని దేవుని యొక్క వాక్యము ద్వారా అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఏ రోజు మన జీవితంలో కష్టం వచ్చిందని, చిన్న బాధ కలిగిందని, ఏ మేలు చేయలేదని దేవుని మీద మనం సనుగుతున్నామేమో, సనిగి గతంలోనికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నామేమో, యేసు శక్తివంతమైన నామములో దేవుడు మీ మనస్సులను నూతన పరుచునుగాక, మీ హృదయాలను నూతన పరుచునుగాక, నూతన బుద్ధిని, నూతన హృదయమును, నూతన మనస్సును యేసు నామములో దేవుడు అనుగ్రహించునుగాక. అందుకొరకే పౌలు అన్నాడు, ప్రతి విషయమందును చింతించక ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది శ్రమైన, కష్టమైన, దుఃఖమైన, నిందైన, అవమానమైన, కార్యము జరగలేని పరిస్థితి అయినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించిన వారముగా ఉంటే సర్వశక్తిగల దేవుణ్ణి మన యొక్క పరిస్థితిలోనికి మనము ఆహ్వానించిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, కీర్తన గ్రంథం 50వ సంకీర్తన 23వ శరణములో మనం చూసినట్లయితే కీర్తన అక్కడ అంటున్నాడు కదా, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, వాడు దేవుని రక్షణ కనపరుచుకున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకునేను. చూడండి, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గమును సిద్ధపరచుకునేను. ఏ రోజు ఎవరైతే స్తుతియాగం అర్పిస్తూ కృతజ్ఞతాస్తుతి కలిగి స్తోత్రాలు, అర్పణలు అర్పిస్తూ ఉంటారో వారి జీవితంలో, వారి యొక్క బ్రతుకులో పాత రోత జీవితం అంతయు మార్పు చెంది దేవుడు ఒక నూతన కార్యాన్ని వారి బ్రతుకులో ప్రారంభింపజేస్తాడు. కాబట్టి ఈ యొక్క దినాన నీ జీవితంలో దేవుడు ఒకవేళ ఏ కార్యము చేయలేదని సనుగుతూ దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావేమో, యేసు నామములో నీ సనుగుడి రోజు స్తుతిగా మారునుగాక. దేవుని మీద సనగొద్దమ్మా. దేవుడు ఎప్పుడు మనకు అన్యాయం చేసేవాడు కాదు. ఆయన ఎప్పుడు మన ఎడల నూతనమైన కార్యం జరిగించేవాడు. అయితే మన బ్రతుకులో మనం చేసిన తీర్మానాలు, నిర్ణయాలు, సహవాసాలు, లేక దేవునికి మనం అందుబాటులో లేకపోవడం, లేక కృతజ్ఞత లేకపోవడం, మన బ్రతుకులో మనం చేసినటువంటి తప్పిదాలను బట్టి మనకు కీడు కలుగుతుంది. కానీ దేవుడు ఎప్పుడు మనకు కీడు చేసేవాడు కాదు. ఈరోజు నేను చెప్పిన విషయాలన్నిటిలో ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. ఏ విషయంలో మీరు దేవునికి ఆటంకంగా ఉన్నారో మీకు అర్థమైపోతుంది. నిశ్చయముగా దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాన్ని ఈరోజు మీ ఎడల జరిగించబోతున్నాడు. ఇదిగో అంటున్నాడు అంటే మీరు ఇంటికి వెళ్ళినప్పటికీ అది కనిపించాలి, అది జరగాల, అది ప్రారంభించబడాలి. ఒక నూతన ప్రారంభం నీ బ్రతుకులోనికి రావాలి. నీ కుటుంబం ఒక నూతన ప్రారంభముగా ఉండాలి. ఇప్పటి వరకు నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, నీ యొక్క అక్క చెల్లెలు, లేక అన్నదమ్ములు, లేకపోతే భావమరుదులు, వీళ్ళందరి ద్వారా విసిగిపోయి ఆ పాత రోత జీవితాన్ని అనుభవించావేమో. నా బ్రతికి ఇంతేనా, ఇంకా మార్పు రాదా అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఒక నూతన ప్రారంభాన్ని ఆయన చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు మార్చలేవు, నీవు కార్యము చేయలేవు. కానీ దేవుడు ఎడారిలో నదులు ప్రవహించగలడు, ఎడారిలో నదులు ప్రవహించగలడు, అరణ్యములో మార్గాలు, త్రోవలు సరాలము చేయగలడు. ఒకవేళ మీ బంధువులు, మీ స్నేహితులు, మీ మిత్రులు, మీ ఇంటి వారి యొక్క హృదయాలు అరణ్యములాగా అర్థము కాని రీతిలో
ఉన్నట్లయితే దేవుడు ఈరోజు అర్థమయ్యేలాగా చేయబోతున్నాడు. మీరు విశ్వసిస్తే అద్భుతం మీ దగ్గర ఉంటుంది. మీరు సౌఖ్యంగా మీరున్న చోటనే ఉంటే మీరు ఎప్పటికీ సమస్యలోనే ఉంటారు, అద్భుతాన్ని చూడలేరు. ఈరోజు ఆ స్త్రీ వలె సౌఖ్యములో నుండి నువ్వు లేచి ప్రభు దగ్గరకు వస్తే ఆయన మహిమ ప్రభావం నీకు అందుబాటులో ఉంది. నీ జీవితంలో ఒక నూతనమైన కార్యమును జరిగింపజేస్తుంది. నీ బ్రతుకు మార్పు చెందుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఇది నేను నా మాటలు చెప్పట్లేదు, ఇది నా సొంత జ్ఞానము కాదు, దేవుడు అనుగ్రహింపజేసిన మాటలు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఒక నూతనమైన ప్రారంభము జరుగునుగాక. ఆ నూతనమైన ప్రారంభం జరుగుట కొరకై మొట్టమొదటిగా నీవు దేవునికి అందుబాటులో ఉందువుగాక. రెండవదిగా నీ సహవాసాలను సరిచేసుకుందువుగాక. మూడవదిగా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఆ గొప్ప దేవునికి స్తుతి ఆగము చేదువుగాక. అప్పుడు ఏ ఆటంకము లేకుండా దేవుని అద్భుతాలు నీ జీవితంలో ప్రారంభమవుతాయి. దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఆ అట్టి గొప్ప కార్యం మీ అందరి జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. ఆమేన్.